ఇప్పుడు మనం శిష్టకృత ఆహుతి ఇస్తాము. శిష్టకృత ఆహుతి అంటే ఏమిటంటే, ఓ భగవంతుడా, మేము ఈ కర్మ చేస్తున్నాము, ఈ కర్మలో లోటుపాట్లు ఉండొచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ఏదో మాకు తెలిసిన తెలివితో చేస్తున్నాం కాబట్టి అవన్నిటినీ, ఆ తప్పులన్నీ మన్నించి మాకు మంచినే ఇవ్వు, మాకు శుభాన్ని మంగళాన్ని కలుగజేయి, మా గృహంలో శాంతిని ప్రసాదించు, మేము ఏదో చిన్నవాళ్ళము, తప్పులు చేసినా కూడా మనసులో పెట్టుకోకు అని భగవంతుని వేడుకుంటున్నాం అన్నమాట. అంటే జరిగాయా జరగలేదా అనేది కాదు అక్కడ. మనం ఏంటంటే, మన ఇంటికి అతిథి వస్తే ఏం చేస్తాం, ఏదో ఉన్నతలో పెడతాం, ఏదోనండి ఉన్నతలో చేసామండి, ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి అంటాం, ఏమున్నా లేకపోతే మనకు తెలియదు. అలా అదే అనమాట, అదొక సాంప్రదాయం అంతే. పొరపాట్లు ఉండాలి, చెయ్యాలి అని కాదు అక్కడ. అలాగా ఇక్కడ భగవంతుని కూడా, ఓ భగవంతుడా, ఈ ధర్మకార్యం చేస్తున్నాము, మాకు తెలిసినంత మట్టుకు ఉన్నంతలో చేస్తున్నాం, మా తప్పులను మన్నించి మాకు శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు అని ఇక్కడ సర్వాన్ కామాన్ సమర్థయ అంటున్నాం. మేము కోరే ధర్మబద్ధమైన కోరికలన్నిటినీ కూడా నువ్వు వెంట ఉండి నెరవేర్చు అంటూ వేడుకుంటున్నాం. కాబట్టి ఇది మనిషి యొక్క అల్పజ్ఞతకు చిహ్నం అన్నమాట. ఇప్పుడు మేము ఏదో చెప్తున్నాము మాకంతా తెలుసు అంటే ఏమీ అర్థం లేదు. ఎవరికి ఏం తెలియదు, భగవంతుడికి తెలిసినంత ఎప్పుడూ మనిషికి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల కంటే పిల్లలు ఎంత గొప్పవాళ్ళు కానివ్వండి, డబ్బులో కానీ అందంలో కానీ ఎంత గొప్పవాళ్ళైనా మా తల్లిదండ్రుల కంటే మేమే గొప్ప అని వాళ్ళు చెప్పుకోగలుగుతారా? చెప్పుకోగలుగుతారా? కాబట్టి ఎంత గొప్ప అయినా తల్లిదండ్రుల ముందు తక్కువే, గురువు ముందు కూడా తక్కువే. గురువు దగ్గర అన్ని నేర్చుకున్నా, గురువు కంటే మించిపోయినప్పటికీ కూడా మరి గురువు కంటే నేను మించిపోయానని చెప్పడానికి కుదరదు. ఇంకా గురుత్వం అంటారు దాన్ని. కాబట్టి ఆ నిరాడంబరమైనటువంటి నిరహంకారం అంటే, నాకు ఏం తెలియదండి, ఏదో చేశామండి, మాకు ఉన్నంతలో చేశాం అని అలాగా ప్రసన్నంగా, అలాగా ఒక అమాయకంగా ఉండడం, వినయంగా ఉండడం అనేది బుద్ధిమంతుల లక్షణం అండి. తెలియకపోయినా తెలుసాయా, చెప్పకు, నువ్వేం చెప్పకు, నాకు తెలుసు, ఎవరు చెప్పమంటున్నారా, ఎన్నిసార్లు చెప్తావు అని కొంతమంది అంటారు. కొంతమంది తెలిసినా కూడా తెలియదు, చెప్పవా చెప్పు అంటే వాడు తెలుసు, కానీ తెలుసు కదా, తెలియనట్టు చెప్పుమని అడుగుతున్నావు ఏంటి అని తర్వాత అడిగి, ఏదో చెప్తున్నాడు చెప్పనీలే, ఆయన చెప్తే పోయిందేముంది, వింటే 1కి 4 సార్లు వింటే నష్టం ఏముంది అనుకుంటారు. చాలామంది మాకే పోటీ సలహాలు ఇస్తుంటారు. ఏమైనా కాస్త మెత్తగా తీయగా మాట్లాడేసరికి మాకే చెప్తూ ఉంటారు. నేనేమన్నాను, సరే చెప్పనీలే, పాపం చెప్పాలని ఎంత లోపల మనసులో ఉందో చెప్పని అని వీడి ఊరుకుంటా అంతే. నువ్వే చెప్పకాయ, నోరు మూసుకో అని నేను ఎప్పుడు అన్నా. చెప్పు బాబు, ఏం చెప్తావు చెప్పు అని ఇలా. కాబట్టి అలాగా భగవంతుడు కూడా మనము వేడుకుంటున్నాము, మా తప్పులను మన్నించి మాకు అన్ని మంచి జరిగేటట్టుగా అనుగ్రహించు అని. ఇప్పుడు అందరూ పరమాన్నం తీసుకున్నారుగా, నిలబడండి. దేవతలకు పరమాన్నం ఇష్టం, మనుషులకు బిర్యానీ 3 పూటలు తినవన్నా తిని చచ్చేటట్టున్నారు జనాలు. ఓం యదస్య కర్మణో జరీచం యద్గానో నమిహాకరం అగ్నిష్ట సృష్టకృత్ విద్యా సర్వం సృష్టం కరోతు మే అగ్నయే సృష్టకృతే సూతహుతే సర్వ ప్రాయశ్చిత్తాభూతీనాం కామానాం